అచ్చుతో మట్టి వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా బంకమట్టిలో రాళ్ళేమీ లేకుండా మొత్తం క్లీన్ చేసుకొని మెత్తటి మట్టి ముద్దలు తయారు చేసుకోవాలి. చపాతీ పిండి మాదిరి ఒత్తుకుంటే గణపతి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అచ్చులో కొబ్బరి నూనె వేసి అన్ని కొనలకు నూనె అంటేలా చూసుకొని మిగతాది పంపేసుకోండి. ఎంత బాగా నూనె అంటించుకుంటే అంత సులువుగా అచ్చు నుండి విగ్రహం విడిపోతుంది. ముందుగా కొంచెం కొంచెంగా మట్టిని తీసుకొని అచ్చులో అన్ని భాగాలలోకి మట్టి కూర్పేలా గట్టిగా ఒత్తుకోవాలి. మీరు ఇక్కడ గట్టిగా ఒత్తుకోకపోతే అచ్చు సందుల్లోకి మట్టి సరిగ్గా నిండక విగ్రహం సరిగ్గా రాదు. ఈ వినాయకుని అచ్చు మేము లాస్ట్ ఇయర్ చాలా వెతికి అమెజాన్లో తీసుకున్నాం. ఈ గణపతి హైట్ వచ్చేసి 1 feet ఉంటుంది. ఈ గణపతి అచ్చు లింక్ డిస్క్రిప్షన్లో అటాచ్ చేశాను, చూసేయండి. అచ్చులో ఒక లేయర్ అంతా నింపేశాక అచ్చు బయటకు 1 ఇంచు మందం ఎక్స్ట్రా వచ్చేలా మొత్తం మట్టితో నింపేసుకోవాలి. ఇది కూడా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి. అలా విగ్రహం పటిష్టంగా ఉంటుంది. ఆపై అచ్చు ఎడ్జెస్ అన్ని నీట్గా క్లీన్ చేసుకొని విగ్రహం బేస్ కూడా సమానంగా వచ్చేలా చూసుకుంటే